సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 24 నుండి 30 వరకు. యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించువేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విరుచున్నప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, ఈ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్ప వేయుదమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంటకాలము వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్చుడు అని చెప్పేదను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులకు సోదరి సోదరులారా, ఆదివారము మనందరికీ ఆరాధన రోజు, విశ్రాంతి దినం. దైవ దర్శనం పొంది దేవుని వాక్కు మాట, ఎంతో శక్తివంతమైన మాట, ఆ మాటని ఆలకించి అందులో మనకు తగినటువంటి సందేశం ఏదైనా ఉందా అన్నది గ్రహించుకునే ఒక రోజు, మంచి రోజు ఆదివారం. ఎందుకంటే మన జీవితాలకు సరిపడే మాట భగవంతుడు మాట్లాడుతాడు. మనకు జరిగిన మంచిని బట్టి, మనం ఎదుర్కొనే శోధనలను బట్టి, మనం ఎదుర్కొనే ఆటంకములను బట్టి ఒక మాట, ఇదిగో ఇది ఇలా చేస్తే నీకు మంచిది అనే ఆ మాట భగవంతుడు ఇస్తాడు. అది మనం గ్రహించుకోవాలి. మరి ఈరోజు ఆదివారం మనమందరం కూడా ఈ రోజున ఇక్కడ చేరుకున్నాం. ఏమిటి దేవుడు నాకు చెప్పే మాట, నా జీవితానికి ఉపయోగపడే మాట అన్నది మనం గ్రహించుకోవాలి చదువుకున్నటువంటి ఈ వాక్యములో నుండి. ఈరోజు దేవుని యొక్క మాట మనందరికీ తెలియపరిచేది ఏమిటంటే దైవరాజ్యం గురించి వాక్యము ఈరోజు మనకు బోధిస్తుంది. ఎక్కడుంది ఈ దైవరాజ్యం? ఏమిటి అసలు దైవరాజ్యం అంటే? ఎవరు ఈ దైవరాజ్యములో నివసిస్తారు? ఎవరు ఈ రాజ్యానికి వారసులు? ఇవన్నీ ఈరోజు మనం వింటున్నాం. అసలు మన అవగాహన ఏమిటి దైవరాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి, స్వర్గం, వీటి గురించి ఏంటి మనకు అవగాహన అన్నది వాక్యం చెప్తుంది. వాక్యం మనకు తెలియపరుస్తుంది. 3 పోలికలు చేశాడు యేసు ప్రభు. పరలోక రాజ్యము ఇలా ఉంటుంది అని 3 పోలికలు చేశాడు. ఇంకా చాలా పోలికలు ఉన్నాయి. అయితే ఈరోజు 3 పోలికలు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. ఏమిటా పోలిక చూద్దాం. మొదటి పోలిక, పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది అన్నాడు. తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. ఒక రైతు తన పొలంలో మంచి విత్తనాలే చల్లుతాడు, పంట బాగా రావాలన్న ఉద్దేశంతో. ఏ రైతు కూడా తన పొలంలో చెడు విత్తనాలను చల్లడు, నాణ్యమైన విత్తనాలే చల్లుతాడు.
ఈ ఆలోచన, నా పొలంలో మంచి విత్తనాలు చల్లాలి అనే ఆలోచన ఉండడం, కలగడం దైవరాజ్యానికి సూచన. నా పొలంలో మంచి విత్తనాలు చల్లాలి. దీన్ని ఇంకొద్దిగా లోతుగా వెళ్తే, ప్రతి రైతు మంచి విత్తనాలే చల్లుతాడు, చెడ్డ చల్లడు. అయితే ప్రభు దాన్ని దేనికి అన్వయించాడు అంటే, ఇక్కడ విషయం పొలము విత్తనం గురించి కాదు. ఎందుకంటే ఎవడైనా మంచిగా చల్లుతాడు, పంట వాడికి వస్తుంది కాబట్టి. పక్కనోడి పొలం అనుకో మంచి చల్లకపోవచ్చు, నాణ్యమైనవి చల్లకపోవచ్చు, మంచి క్వాలిటీవి చల్లకపోవచ్చు. పక్కనోడి పొలంలో ఏదో నాసి రకం చల్లొచ్చు. తన పొలం కాబట్టి మంచి నాణ్యత ఉన్నవే చల్లుతాడు. నువ్వైనా అంతే, నేనైనా అంతే. మనం బట్టలు కొనుక్కోవాలి, మనకు మంచిగా కొనుక్కుంటాం. అదే మీరు ఇంకొకరికి గిఫ్ట్ ఇవ్వాలా, తక్కువ రకం కొంటారా లేదా? కొంటాం, దాదాపుగా అంతే. సెకండ్ క్వాలిటీ కొంటాం పక్కనోడికి ఇవ్వాలంటే. మన ఇంటికి అయితే మంచిగా కొనుక్కుంటాం. ఇది ఒక సగటు మనిషి ఆలోచన విధానం. కాబట్టి ఇక్కడ విషయం పరలోక రాజ్యము ఒక రైతు తన పొలంలో చల్లిన విత్తనాలని పోలి ఉన్నది అంటే, ఇక్కడ విషయం పొలము విత్తనం అని కాదు, మనిషి అతని బ్రతుకు, మనిషి అతని బతుకు. నేను మనిషిని, నా బ్రతుకు బాగుండాలి అని నేను అనుకోవాలా. నా బ్రతుకు బాగుండాలంటే నేను దీన్ని నాకు ఇవ్వబడినటువంటి శక్తి సామర్థ్యాల మేరకు, నా కుటుంబ పరిస్థితుల మేరకు దీనిని నేను నిర్మించుకోవాలి, నాలో కలగాల. ఏ విధంగా? ఒక రైతు తన పొలంలో మంచి విత్తనాలు చల్లాలా అన్నట్టుగా. మరి నేను నా బ్రతుకు, నా జీవితం ఒక ఉన్నతంగా ఉండాలి అంటే దానికి ఏం చేయాలా? రైతు విత్తనం చల్లుతాడు, కష్టపడి పొలాన్ని దున్ని చదును చేసి విత్తనం చల్లుతాడు. అలాగే నేను కూడా నా బ్రతుకుని తీర్చిదిద్దుకోవాలంటే దానికి తగ్గ శ్రమ నేను చేయాలా, నాణ్యమైన శ్రమ చేయాలి. నేను నాసిరకపు శ్రమ కాదు, నాణ్యమైన శ్రమ నేను చేస్తే, ప్రయత్నం చేస్తే అప్పుడు నా జీవితాన్ని నేను నిర్మించుకుంటా. అలాంటి ఆలోచన కలిగే కుటుంబాలు, అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులే దైవరాజ్యానికి వారసులు. మీరు గ్రహించుకోవాలి విషయం ఇక్కడ. గ్రహించుకోవాలి. ఎవరికైతే ఇలాంటి ఆలోచన, నేను నా జీవితం దీన్ని నేను బాగా తీర్చిదిద్దుకోవాలా అన్న తలంపు ఏ మనిషిలో అయితే ఉంటుందో ఆ మనిషి పరలోక రాజ్యానికి వారసుడు, దైవరాజ్యానికి వారసుడు. నాసిరకపు విత్తనాలు కొన్ని ఉంటాయి, చదవరు, పనిచేయరు, ఉద్యోగం చేయరు, తల్లిదండ్రులు ఏదైనా సంపాదించుంటే దాని మీద కూర్చొని తింటుంటారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు కుటుంబానికి, సమాజానికి. ఇలాంటి వాళ్ళు నాసిరక విత్తనాలు ఉంటాయి. వాళ్ళు మొలకెత్తరు, ఎక్కడేసినా మొలకెత్తరు, ఎవరికి పనికిరారు. ఇలాంటి ఆలోచన విధానాలు కూడా ఉంటాయి మనుషుల్లో. వాళ్ళు కష్టపడరు, వాళ్ళు సుఖపడరు, ఇంకొకరిని సుఖపడనివ్వరు. వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని బాగుపడనివ్వరు. నాసిరక విత్తనాలు. ఇలాంటి వాళ్ళు దైవరాజ్యానికి వారసులు కాదు. ఆ ఆలోచన ఉండడమే
వినాశనానికి సూచన. దేవుని రాజ్యాన్ని, స్వర్గానికి సూచన కాదు, అది పరలోక రాజ్యానికి సూచన కాదు. అలాంటి విధానం ఉండడమే. అంత ఉన్నప్పటికీ ఒక రైతు తన పొలంలో మంచి విత్తనాలు చల్లాలనుకున్నప్పటికీ, చల్లినప్పటికీ కలుపు మొక్కలు వచ్చాయంట. పని వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. అయ్యా, మంచి విత్తనాలు చల్లాం కదా, కలుపు మొక్కలు ఎలా వచ్చాయని అడిగారు. ఒరే, ఇది శత్రువు చేసిన పని, మనమేమి చెడ్డ విత్తనాలు చల్లలేదులే, మంచిగా చల్లాం. అయినా శత్రువు వచ్చి కలుపు మొక్కలు విత్తనాలు చల్లిపోయాడు, కలుపు వచ్చింది. ఏం చేద్దాం, పెరికేద్దామా ఇప్పుడు? వద్దు వద్దు, పెరగని, రెండింటిని పెరగని. కోతకాలం అప్పుడు ఎలాగూ కోయాల్సిందే పంటని, దీన్ని కలిపి కోసేద్దాం, దేనికి దాన్ని వేరు చేద్దాం, కలుపుని తగలబెడదాం, పంటని గిడ్డంగుల్లో భద్రపరుద్దాం అన్నాడు. అంటే ఎంత మంచి విత్తనాలు చల్లినప్పటికీ కలుపు వస్తుంది. నువ్వు నేను ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఏదో ఒక బలహీనతలు మనలోకి జొరబడుతాయి. వాటిని గ్రహించుకొని తొలగించుకొని మంచి విత్తనంలాగా మనం పంటనివ్వాలి. అలాంటి ఆలోచన విధానం ఉన్నవారు పరలోకపు పౌరులు, దేవుని బిడ్డలు అనబడతారు. మొదటి, పరలోకం అంటే అది. పరలోకం అంటే అది, దైవరాజ్యం అంటే అది. ఏ ఇంట్లో అయితే ఒక వ్యక్తి తన కుటుంబం కోసం శ్రమపడాలి అనుకుంటాడో ఆ ఇల్లు పరలోకం. ఏ ఇంట్లో అయితే ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చలించిపోయి వాళ్ళకి ఎట్టయినా నా తల్లిదండ్రుల్ని నేను ఆదరించాలి, నా కుటుంబానికి నేను అండగా నిలబడాలి అనుకుంటారో అది పరలోకం, దైవరాజ్యం. ఏ ఇంట్లో అయితే విచ్చలవిడిగా వ్యసనాలకు అలవాటైపోయి తల్లిదండ్రుల కష్టాన్ని పట్టించుకోక, శ్రమని గుర్తించగా తిని త్రాగి తూలుతుంటారో అది నరకం. నరకం. పరలోక రాజ్యం అంటే మంచి విత్తనం, ఒక మంచి ఆలోచన, మంచి ప్రయత్నం. అలాంటి వ్యక్తులు ఉన్న ఇల్లే పరలోకం, స్వర్గం. ప్రత్యేకంగా మనం స్వర్గానికి ఎక్కడికో పోబల్లా, అలాంటి వ్యక్తులు ఉన్న ఇల్లే స్వర్గం. రెండవ పోలిక, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అన్న రెండవ పోలిక, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరొక ఉపమానము ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్దదై గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. రెండవ పోలిక, పరలోక రాజ్యము ఒక చిన్న ఆవగింజను పోలి ఉన్నది అన్నాడు ప్రభు. అంటే దీంట్లో ఉండే అర్థం ఏంటి? దైవరాజ్యం అన్నది ఒక ఆవగింజ లాంటిది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక సమాజాన్ని చూస్తున్నామండి, మన ఊరినే చూస్తున్నాం, అక్కాయపాలెం ఊరినే చూస్తున్నాం. ఈ అక్కాయపాలెంలో కుటుంబాలు ఉన్నాయి. అందరి స్థితి ఒకటే ఉంటుందా? ఉండదు. ఆర్థికంగా అందరూ ఒకే స్థితిలో ఉండరు. ఒకరు ఉన్నవాళ్ళుగా ఉంటారు, కొందరు లేనివారుగా ఉంటారు. ఒకరికి డాబా ఇల్లు ఉంటుంది, ఒకరికి పెంకుటిల్లు ఉంటుంది, రేగులు ఇల్లు ఉంటుంది. పూరిల్లు లేవనుకుంటాలే కదా, పూరిల్లు లేవులేండి, రేకులిల్లు. ఒకటికి సొంత ఇల్లు ఉంటుంది, ఒకటికి అద్దిల్లు ఉంటుంది. ఒకరికి ఒక 10 గేదెలు ఉంటే ఇంకొకరికి 2 గేదెలు ఉంటాయి. ఆర్థికంగా స్థితిగతుల్లో మార్పులు ఉంటాయి, వ్యత్యాసం ఉంటుంది. ఒకరింట్లో ఉద్యోగస్తులు ఉంటారు, ఒకరింట్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొక ఇళ్ళల్లో అది ఉండరు, ఉద్యోగస్తులు ఉండరు, పనిచేసే వాళ్ళు ఉండరు. ఇలా ఉంటుంది. ఒక ఊరిని తీసుకుంటే
ఒక జిల్లాను తీసుకున్న, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ప్రపంచాన్ని తీసుకుంటే తారతమ్యాలు. ఒకడేమో కోటీశ్వరుడు, ఒకడేమో భిక్షగాడు. తారతమ్యాలు. ఒకడికేమో బంగళా, ఒకడికేమో అద్దిల్లు, సొంత ఇల్లు అనేది ఉండదు. ఒకడేమో కడుపు నిండా తిని అన్నం మిగిలిచ్చి పారేస్తాడు, ఇంకొకడు ఆ పారేసింది ఎత్తుకొని తింటుంటాడు. ఈ తారతమ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చిందంటారు ఈ తారతమ్యం? అందరికీ ఒకే స్థితి ఉంటే ఎంత బాగుండు. అందరికీ ఒక్కొక్కరికి 10 ఎకరాలు, అందరికీ ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అందరికీ ఉంటే ఎంత బాగుండు. ఉందా? అకాయపాలన ఉందా? ఒకడికి 1 ఎకరా ఉంటే ఒకటి 10 ఎకరాలు ఉండొచ్చు. అందరికీ ఒకటే స్థితి లేదు కదా. ఇక్కడ కాదు, దేశంలో, ప్రపంచంలోనే ఉండదు. పరలోక రాజ్యమే ఎలాంటిదంటే, ఎక్కడైతే ఇలాంటి వ్యత్యాసాలు, ఒక లేనివాడని ఉన్నవాడని ఉన్నప్పుడు ఆ లేనివాడు కూడా ఉన్నవాడికి సమానంగా ఎదిగే అవకాశం ఉంటే, చేయూత ఉంటే అది పరలోకం. ఒక చిన్న ఆవగింజ లాంటిది పరలోక రాజ్యం. అది పెరిగి పెద్దదై గుబురై వృక్షమవుతుంది. పక్షులు వచ్చి దాంట్లో గూళ్ళు కట్టుకుంటాయి. ఒక చిన్నవాడు ఎదగాలంటే పెద్దవాడు సహాయం చేయాలా. ఒక లేనివాడు పైకి రావాలంటే పైకి వెళ్ళిన వాడు చెయ్యందించాలా. అంతే కదా. ఒక ఎత్తైనటువంటి గోడని ఎక్కాలంటే నేను ఆల్రెడీ దాని మీదకి ఎక్కినవాడు నాకు చెయ్యందించాలా. నాకు అందట్లేదు, ఎక్కినవాడు నాకు చెయ్యిస్తే నేను కూడా ఎక్కుతా, లేకుంటే నేను ఎక్కలేను కదా. ఆ విధంగా చెయ్యివ్వాలి, అందించాలి, చేయూతనివ్వాలి అన్న ఆలోచన ఉండడం పరలోక దైవరాజ్యము. అలాంటి వ్యక్తులు, అలాంటి ఆలోచన ఏ మనుషుల్లో అయితే ఉంటుందో పరలోక రాజ్యం. ఇంకొకరి లేనితనాన్ని మనం కొన్నిసార్లు చులకనగా చూస్తాం. ఎవరిని కూడా మనతో సమానంగా ఉండాలని కోరుకోం. ఇది మనలో ఉండే ప్రాథమిక సమస్య. కోరుకోం, ఏ మనిషి కోరుకోడు. నాకు ఉండాలి, వాడు నాకంటే తక్కువలోనే ఉండాలనుకుంటాం మనం. నాతో సమానంగా వాడు కూడా ఉండాలని అనుకుంటాం మనం. ఇల్లు కట్టేటప్పుడు అన్నదమ్ములు ఇల్లు 2 సమానంగా ఉండాలని కడతారా? ఒకటి పైన ఉండాలా, ఒకటి కింద ఉండాలని కట్టరు. ఎందుకు? ఇద్దరు సమానమే కదా. తల్లికి తమ్ముడు అన్న సమానమే కదా. ఆస్తులు పంచేటప్పుడు సమానంగానే కదా పంచాలా. మరి ఇల్లు కట్టించేటప్పుడు ఎత్తు ఎందుకు ఉండాలా? అన్నది తమ్ముడిది తక్కువ ఎందుకు ఉండాలా? తేడా, మన ఆలోచనల్లో తేడా. నేనైతే ఒప్పుకోను. నాకు అన్నుండి నీ ఇల్లు నాకంటే తక్కువ ఉండాలని నేను ఒప్పుకొని ఎత్తే కడతాను. నేను, నాకు అదృష్టం కొద్దీ లేరు, నేనే పెద్దోడిని అయిపోయా. ఒప్పుకోను నేను. తమ్ముడినైనంత మాత్రం నీకంటే నేను తక్కువ ఎందుకు ఉండాలా? సమానంగా కట్టాలి ఇల్లు. కలిసి రాదని ఏదో అంటారు, కలిసి ఎందుకు రాదు? కాబట్టి మన ఆలోచనల్లోనే తేడా ఉంది. అందుకే సమానత్వాన్ని మనం ఒప్పుకోం. నువ్వు నాకంటే తక్కువలోనే ఉండాలనుకుంటాం. ఇది మనలో ఉండే ఆలోచన అండి. ఈ ఆలోచన వల్లే మనం దేవునికి చాలా దూరం. గుళ్ళో ఉన్నాం కానీ చాలా దూరం దేవునికి. మన హృదయాలు దేవునికి చాలా దూరం. మన విధానాలు భగవంతునికి చాలా దూరం. అందుకే ఆయన పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చి ఈ ఆవగింజ మొలకెత్తి పెరిగి పెద్దదై గుబురై వృక్షమవుతుంది. దాంట్లో వచ్చి పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. అంటే చిన్నవాడికి కూడా ఎదిగే అవకాశాలు ఉన్నది పరలోకం. దేవుని దృష్టిలో చిన్నది పెద్దదంటూ ఉండవు. చిన్న విత్తనం పెద్ద విత్తనం, చిన్న కుటుంబం పెద్ద కుటుంబాలంటూ ఉండవు. అందరూ ఒక్కటే.
మేమందరం ఒకటే అన్న ఆలోచన ఏ ఊర్లో, ఏ కుటుంబంలో, ఏ సమాజంలో అయితే ఉంటుందో అది దైవరాజ్యం, స్వర్గం అది. ప్రభు దాన్ని పోల్చాడు. పరలోక రాజ్యం అంటే అలాంటిది. మూడో పోలిక 33వ వచనం. ఆయన వారికి మరొక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబాయను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. మూడో పోలిక చేసి ఏమిటి? పరలోక రాజ్యం అంటే తోడు, మనం పాలల్లో తోడేస్తే పెరుగు అవుతుంది కదా, ఏమంటారు దాన్ని? పెరుగుని కొద్దిగా వేస్తాం మనం, సేవిర్ అంటాం మా ఊరు సైడు, కొన్ని చోట్ల తోడు అంటాం. అయితే పెరుగే, అంత పెరుగునే వేస్తాం. ఆ కొద్దిపాటి పెరుగు పాలల్లో వేస్తే మొత్తం పెరుగు అయిపోయింది. పరలోక రాజ్యము అలాంటిది అంటాడు. ఆ కొద్దిపాటి పెరుగు లాంటిది పరలోక రాజ్యం. అది వేస్తే పాలన్నీ కూడా పులిసిపోతాయి, పెరుగు అయిపోతాయి. ఆ కొద్దిపాటిది ఏంటి? ఆ కొద్దిపాటిది అంటే మనలో గనక కొద్దిపాటి సద్గుణం, మంచి గుణం ఉంటే అది నలుగురిని సద్గుణం గలవారిగా మార్చేస్తుంది. సద్గుణం అంటే అది మారదు, మారని గుణం సద్గుణం. మారిపోతూ ఉంటే అది సద్గుణం అని, మంచి గుణం అని చెప్పలేము. సత్శీలత మారదు. కష్టమైన ఏ స్థితి అయినా అది అలాగే ఒక మనిషిలో ఆ గుణం అలాగే ఉంటుంది, మారదు. దాన్ని సద్గుణం అంటాం మనం. అంటే ఒకడు నిజాయితీగా బతకటం, నిజాయితీ ఒకటి గుణం నిజాయితీగా ఉండడం. ఇక వాడు ఆ నిజాయితీని ఏ విషయంలో కూడా అందులో రాజీ పడడు. ఇంట్లో స్కూల్ ఫీజులు కట్టాలా, డబ్బులు లేవు, ఫీజులు కట్టకుండానైనా ఉంటాడు కానీ లంచం తీసుకోడు. సద్గుణం. రోజులు బాగున్నప్పుడు అందరు నిజాయితీగానే ఉంటారు, బాగలేనప్పుడు కదా సద్గుణమా దుర్గుణమా బయటపడేది. కాబట్టి ఒక వ్యక్తి సద్గుణశీలి, మంచి గుణం కలవాడు అని చెప్పాలంటే ఆ గుణం అతనిలో ఉండే అది మారకుండా ఉంటుంది. చూశారు, అప్పుడు అంటాం సద్గుణం ఇతడురా మంచి గుణం గలవాడు, చచ్చేదాకా నిజాయితీగానే బతికాడు, పిల్లల చదువులు ఆపాడు కానీ ఇతడు మాత్రం ఒక పైసా ఆశించుల, లంచం తీసుకోవాల. సద్గుణం. అలాంటి వ్యక్తుల్ని మనం గనక చూసామనుకోండి, అలాంటి వారు కోటికి ఒకడు ఉంటాడు, ఇంత పాలల్లో అంత పెరుగులాగా. ఈ 1,000,000 మందిలో అలాంటి వాడు ఒకడు ఉన్నప్పుడు కనీసం 10 మంది అయినా వాడిలో ఉండే ఆ సద్గుణాన్ని చూసి ప్రేరణ పొందుతారు. నేను కూడా అలా ఉండాలా. అలాంటిది పరలోక రాజ్యం. దైవరాజ్యం అంటే అలాంటిది. ఎలాంటిది? ఎక్కడో 1,000,000లో ఒకడిలో ఉండే ఆ సద్గుణాన్ని చూసి నేను ప్రేరణ పొంది నేను కూడా వాడిలాగా ఉండాలా అనుకో, అది పరలోక రాజ్యం. ఆ 1,000,000 మందిలో నేను ఒకడిని కావాలా. నాలో ఆ సద్గుణం నాలో ఉంటే ఎవడో ఒకడు ప్రేరేపించబడతాడు మన సద్గుణాన్ని చూసి. ఆ పెరుగు కాస్త పాలని పెరుగులాగా మార్చినట్టు మనలో ఉండే మంచి గుణం మార్చేస్తుంది అవతల వారిని. అది పరలోకం. దైవరాజ్యం అంటే అది. మనలో ఉండే నీతిని చూసి అవతలి వాడు మనలాగా మారడం.
మనం ఏం చేస్తున్నాం? బైబిల్ పట్టుకొని పోయి క్రైస్తవులుగా మారనరా అని చెప్పి మనం వేషాలు వేసేస్తున్నాం. యేసు ప్రభువు చెప్పింది క్రైస్తవులుగా మారమని కాదు, మంచి వాళ్ళుగా మారమని చెప్పాడు ప్రభు. మనం క్రైస్తవులుగా మార్చే ప్రయత్నంలో చాలామంది ఇప్పుడు చెప్తున్నారు. సోదరి సోదరులారా, దైవరాజ్యం అంటే అది నువ్వు రక్షణ పొందాలంటే బాప్తిజం పొందాలా. యేసు ప్రభు దానికి భిన్నంగా చెప్పాడు ఇక్కడ. దైవరాజ్యం అంటే సద్గుణం, మనలో ఉండే మంచి గుణం చాలా ఉన్నాయి, మంచి సద్గుణాలు చాలా ఉన్నాయి. నీతి, నిజాయితీ, తర్వాత ఇంకేమున్నాయి, ఆవేశం పడకుండా ఉండడం, శాంతం, దయ, జాలి, కనికరం, త్యాగం చాలా ఉన్నాయి ఈ సద్గుణాలు ఈ లోకంలో. నమ్మకం, ఎదుటివారిని నమ్మడం, అది కూడా మంచి గుణం. సద్గుణాలు చాలా ఉన్నాయి. స్నేహం చేయడం, ఇవన్నీ సద్గుణాలు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా అది ఇంకొకరిని ప్రభావితం చేస్తుంది. ఆ వ్యక్తి ఆ గుణం నాలో కూడా ఉంటే బాగుండు అనుకొని మారే ప్రయత్నం చేస్తాడు. ఆ దైవరాజ్యం. ఒక సంఘటన, ఒక 100 సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన. మరియ గొరెట్టి అని ఒక అమ్మాయి సంఘటన, క్రైస్తవురాలు, 12 ఏళ్ల బాలిక, మంచి రూపవతి అమ్మాయి. అయితే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి. అనారోగ్య కారణంతో తండ్రి చనిపోతాడు. మరి ఇంకా భారం అంతా తల్లి మీద పడుతుంది. ఇంకా పెద్ద కుటుంబం, 5 మంది 5-6 మంది సంతానం. ఇక తల్లి ఒక్కటే అంతమందిని చదివించి పెంచి పోషించాలంటే కష్టం. కాబట్టి ఈ అమ్మాయి మరియ గొరెట్టి చదువు ఆపేసుకుంటుంది. ఇంటికాడే ఉండి తల్లికి సహాయంగా ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. తల్లితో పాటు పనికి వెళ్ళడం, కొన్నిసార్లు ఇంటి దగ్గర ఉండి ఇంటి పని చేయడం, వంట పని చేయడం, ఆ పని. తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక అద్దె ఇంటికి మారుతారు. 2 పోర్షన్స్, అక్కడ ఆ పోర్షన్లో వీళ్ళు, ఇంకొక పోర్షన్లో ఇంకొక కుటుంబం. వీళ్ళకి పక్కనే ఉన్నటువంటి ఈ పోర్షన్లో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఒక యువకుడు, 20 ఏళ్ళ యువకుడు ఉంటాడు. వాడు ఈ వీళ్ళని చూసి, ముఖ్యంగా ఈ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి మీద కోరిక పెంచుకుంటాడు. తండ్రి లేడు కాబట్టి మామూలుగా తండ్రి లేనటువంటి కుటుంబాల మీద ఇతరులకి కాస్త తక్కువ భావన ఉంటుంది. అంతే కదా. సింగిల్ పేరెంటింగ్లో తల్లి లేదనుకో, తండ్రి ఒక్కడే ఉన్నాడు అనుకో, 4-5 పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారు, ఆ ఇంటి మీద పక్కన వాళ్ళకి కాస్త చులకన భావం ఉంటుంది. అందులోనూ ఆడపిల్లలు కనుక పనికి పోయి వస్తున్నారు అనుకోండి, ఇంకా తక్కువ చులకనగా చూస్తాం. చదువుకుంటుంటే అది వేరు, పనికి పోయి వచ్చే ఆడపిల్లల్ని తక్కువగా చూస్తారు. అందులోనూ తల్లి లేకపోవడము, తండ్రి లేకపోవడము, ముఖ్యంగా తండ్రి లేకుండా తల్లి ఉండి, ఆ తల్లికి ఆడపిల్లలు ఉండి, ఆ ఆడపిల్లలు తల్లితో కలిసి పనికి పోతుంటే వాళ్ళు ఆ సమాజంలో బ్రతకలేరు. అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటాయి. అలాంటి పరిస్థితి ఈ అమ్మాయిది. వాడేం చేశాడు, ముందు ఆ అమ్మాయిని ఆకట్టుకోవాలని పేదరికం, డబ్బులు ఇచ్చి, ఏదో వస్తువులు ఇచ్చి అలా దగ్గర అవ్వాలని ప్రయత్నించేవాడు. ఆ అమ్మాయి తీసుకునేది కాదు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి ప్రయత్నిస్తాడు. 20 ఏళ్ళ వయసు అబ్బాయి, 12 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి ప్రతిఘటిస్తుంది, ఒప్పుకోదు. ఆ కోపంతో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కత్తితో పొడి చేస్తాడు.
నేను అడిగితే కాదంటావా అన్నట్టుగా కోపంతో. ఇక అమ్మాయి హాస్పిటల్కి వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. ఇంకా బతికే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్తారు. ఇంకా చనిపోయే సమయంలో ఆ అమ్మాయి 2 మాటలు, ఇదిగో నేను నా ప్రాణం పోయినా నాలో ఉండే నా క్యారెక్టర్ని నేను వదులుకోలేదు. తల్లికి చెప్తుంది, తల్లికి బిడ్డలు. ఎన్ని శోధనలు, ఆటంకాలు, ఆకర్షణలు నాకు వచ్చినా నా క్యారెక్టర్, నాలో ఉండే గుణం, సద్గుణం నేను పోగొట్టుకోవాలా. మొదటి మాట, నేను గుణవతిగానే నా దేవుడి దగ్గరకు పోతున్నా. అని తన తోబుట్టువులకి, తల్లికి చెప్పిందనమాట. రెండవది, ఇదిగో అమ్మా, ఆ అబ్బాయిని ఏమనొద్దు, ఆ అబ్బాయిని మన్నించేద్దాం. ఆ అబ్బాయి స్వర్గానికి రావాలా, నేను స్వర్గానికి పోతున్నా, ఆ అబ్బాయి కూడా స్వర్గానికి రావాలా. 2 మాటలు మాట్లాడి చనిపోయింది. సరే, పోలీసులు వచ్చారు, కేసు ఫైల్ అయింది. అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. 30 సంవత్సరాలు శిక్ష వేశారు. 30 ఏండ్లు అతను శిక్ష అనుభవించినప్పుడు ఆ అమ్మాయి అతనికి కల్లో కనబడేదంట. ఏ విధంగా? ఏదో ఒక పువ్వు ఇస్తున్నట్టు ఇలా కనిపించేది. అప్పుడు ఆ అబ్బాయిలో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. అరే, ఈ అమ్మాయిని నేను ఇంత దారుణంగా చంపాను, మరి నాకు కల్లో కనబడి నాకు చేతికి పువ్వులు ఇస్తున్నదే. ఆలోచన ప్రారంభమైంది. కొద్దిగా తెలియకుండానే అతనిలో మార్పు. వ్యసనపరుడు అతను, ఆ అబ్బాయి. 20 ఏళ్ళు, అన్ని అలవాట్లు, వ్యసనపరుడు. కొద్ది కొద్దిగా మార్పు. కొంతకాలానికి మారిపోయాడు మనిషి. జైలు అధికారులు ఆశ్చర్యపోయారంట. మరి ఈ అబ్బాయిలో ఇంత మార్పు, మంచిదే. 30 ఏండ్ల తర్వాత రిలీజ్ అయ్యాడు. 50 ఏండ్లు వయసు అతనికి. అప్పుడు 20 ఏండ్ల వయసులో జైలుకి పోయాడు, 30 ఏండ్లు జైల్లో ఉన్నాడు. 50 ఏళ్ళు బయటకు వచ్చాడు. వెంటనే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక మఠంలో చేరాడు. ఒక ఫ్రాన్సిస్కన్ మఠం. మనకు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఏలూరు దగ్గర ఉన్నారు వాళ్ళు. ఏ ఊరది? ఏలూరు దగ్గర ఆ మఠం అక్కడ ఉంది. మిషనరీలు పుణ్యక్షేత్రం ఒకటి ఉంది కదా ఏలూరు దగ్గర. ఏ ఊరు వెంకటావు అది? అది ఏ ఊరు? మానపన్న. ఏలూరు దగ్గర టక్కన రావట్లేదు. అది మరీ తల్లిది ఉంది కదా ఒకటి. మరి గుణదల ఎంత ఫేమస్, అది కూడా అంత ఫేమస్. ఏలూరు దగ్గర ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నారు వీళ్ళందరూ. ఈ మఠం ఫ్రాన్సిస్కన్. నిర్మలగిరి విన్నారా? నిర్మలగిరి అంటారు. ఆ ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు. మిషనరీ, ఫ్రాన్సిస్కన్ మిషనరీలు. ఆ మఠంలో చేరి వాళ్ళు ఒప్పుకోవాలా, నువ్వు అంతకుడివి, నువ్వు అసలు మంచోడివి కాదు, నీకు లేని వ్యసనం లేదు అని. కానీ జైలు అధికారులు లెటర్ రాశారు, లేదు ఈ అబ్బాయి పూర్తిగా మారిపోయాడు, మాది హామీ, పెట్టుకోండి, చేర్చుకోండి అన్నారు. జైల్లో అతను ఆ మఠంలో చేరి చిన్నగా సన్యాసం తీసుకొని 88 ఏండ్లు బతికాడు అబ్బాయి. 88వ సంవత్సరం వయసులో చనిపోయాడు. ఒక మంచి బ్రదరుగా, ఒక సేవకుడిగా ఆ మఠంలో పనిచేసి చనిపోయాడు. చనిపోతూ ఆ మంచం మీద పడుకొని, ఆ వయసులో 88 ఏళ్ళు అంటే ముసలి వయసు కదా, పడుకొని అనారోగ్యం వల్లనే చనిపోయాడు. ఇదిగో నేను మరీ గోరెట్టి దగ్గరకు పోతున్నాను అని ఆ అబ్బాయి చెప్పి చనిపోయాడు. అంటే చూడండి, ఈ అబ్బాయి, ఆ అమ్మాయి కనుక ఈ అబ్బాయి జీవితంలోకి రాకుంటే ఈడు మారేవాడా?
మారుండడు. లేదా ఆ అమ్మాయి వీడికి లొంగిపోయి ఉన్న పరిస్థితులు ఎట్టున్నాయో తెలియదు, కానీ ఆ అమ్మాయి వీటికి ప్రతిఘటించడం అంటే వీళ్ళు పరివర్తన. అరే నేను డబ్బులు ఇవ్వ చూశాను కానీ ఆ అమ్మాయి నాకు లొంగలేదు, చివరికి మానభంగం చేయాలని చూశాను, ప్రతిఘటించి చనిపోయేదానికి సిద్ధపడింది కానీ లొంగలేదు. సద్గుణం, మంచి గుణం. అలా ఆలోచిస్తూ మారిపోయాడు. అలా ఒక చెడ్డవాడు ఒక మంచి వాని ఫలితంగా మారిపోయాడు. దైవరాజ్యం అంటే అది. అంటూ ఈ 3 రకాల పోలికలు యేసుప్రభు చెప్పాడు. పరలోక రాజ్యం అంటే అలాంటిది. ఎక్కడైతే ఒక మనిషి పరివర్తన చెందుతాడో అదే దైవరాజ్యం. ఆ వ్యక్తులే దైవరాజ్యపు వారసులు. కాబట్టి ఈ రోజున సోదరి సోదరులారా, మనం ఆ దైవరాజ్యం గురించి మనం గ్రహించుకొని దాన్ని మనం ఇతరులకు చూపించాలా. ఎలా చూపించాలంటే మనం ఏం బోధించాల్సిన పనే లేదు. వాస్తవానికి బైబిల్ చెప్పాల్సిన పనే లేదండి. దేవుడి గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. వాక్యం చెప్పాల్సిన పని అంతకంటే లేదు. సువార్త కూడికలు, ప్రార్థనా కూడికలు పెట్టి చెప్పాల్సిన అవసరమే లేదు. మనం చేయాల్సింది ఏంటి? నాలో ఏదైనా దుర్గుణం ఉంటే, కలుపు నాలో ఏదైనా ఉంటే దాన్ని పెరికి పక్కనేయాలి ముందు. రెండవది, నాలో ఉన్న మంచిని పక్కనోడికి చూపించుకోవాలి. మరే గొరిట్టి ఏ విధంగా తన శీలాన్ని, సద్గుణాన్ని ఆ అబ్బాయికి ముందు చూపించిందో, ఆమె చనిపోయినప్పటికీ ఆమెలో వాడు అదే చూశాడు. ఇంత చేసిన ఈ అమ్మాయి తన శీలాన్ని పోగొట్టుకోలేదే, నేను వ్యసనంలో జీవించాను, మారాలా. ఈ రోజున మనం చూపించాల్సింది ప్రపంచానికి మనలో ఉండే మంచి. అంతే. మనం ఎవ్వరికీ వాక్యం చెప్పాల్సిన పనే లేదు. ఈ రోజున మనం వాక్యం చెప్పి కొట్టుకొని చచ్చిపోతున్నాం కదా. నువ్వు ఒక వాక్యం చెప్పి, ఆడో ఒక వాక్యం చెప్పి, నేను ఒక వాక్యం చెప్పి, ఇంకొకటి ఒక వాక్యం చెప్పి, అందరూ వాక్యం చెప్పేవాళ్ళు అయిపోయారు. ఒక ఊర్లో 50 కుటుంబాలు ఉంటే 30 చర్చలు ఉంటాయి, 30 రకాల విధానాలు ఉంటాయి. దేవుడి గురించి 30 రకాలుగా చెప్తారు. ఈ 50 మంది ఏ గుళ్ళకి పోవాలా, ఏ దేవుడిని చూడాలా, ఏ దేవుడిని ఆరాధించాలా? ఒకరి గుడికి ఒకరు వెళ్ళరు, ఒకరితో ఒకరు మాట్లాడరు. ఇదంతా కూడా సోదరి సోదరులారా కాదు. దేవుడు కోరుకున్నది అది కాదు. పరలోక రాజ్యం అంటే అది కానే కాదు. పరలోక రాజ్యం అంటే ఎక్కడో వాక్యంలో ఉంది. పరలోక రాజ్యం అంటే శాంతి, సమాధానం. మనిషి సమాధానంతో బ్రతికితే అదే పరలోక రాజ్యం. ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు, ఇంతమంది ఉండి ఈ రోజున మనం శాంతంగా బతకగలుగుతున్నామా? లేదు. వాస్తవానికి లేదు. విద్వేషం, విభజన, కొట్లాటలు ఎక్కువైపోయినాయి, జగడాలు ఎక్కువైపోయినాయి, హింస ఎక్కువైపోయింది, విమర్శలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇది కానే కాదు. ప్రభు అందుకే పరలోక రాజ్యం అంటే శాంతి, సమాధానము. ప్రతి మనిషి సమాధానంతో బ్రతకాల. అదే దైవరాజ్యం. ఆ సమాధానంతో బతకాలనే దేవుడి గురించి చెప్పుకుంటూ మనం మాట్లాడుకుంటూ, దేవుడు మంచోడు, మనకు సహాయం చేస్తాడు, ఈ మాటలన్నీ మనం చెప్తాం. ఇక ఆ సమాధానం దొరకకుంటే అసలు ఈ దేవుడి గురించి మాట్లాడాల్సిన పనే లేదు. వాడెవడో మనకు తెలియదు, మనం చూసింది కాదు, ఎవడో చెప్తే మనం విన్నాం, విని నమ్మి ఓ దేవుడు మంచోడంట అని చెప్పి కొలుస్తున్నాం. ఆడి పేరు చెప్పుకొని మనం కొట్టుకుంటున్నాం అనుకో, అసలు ఆడు దేవుడు కాదు, మన భక్తులమే కాదు. అంతే కదా.
ఆడి పేరు చెప్పుకొని బాగా బతకాలనుకున్నటువంటి మనం ఇప్పుడు ఆడి పేరు చెప్పుకొని కొట్టుకొని చూస్తుంటే అసలు ఆడేం దేవుడు, ఈ ఈ గుళ్ళు గోపురాలు మనకెందుకు, మనం సంతోషంగా లేకుంటే ఇన్ని గుళ్ళు మనకెందుకు, దేవాలయాలు మనకెందుకు, ప్రార్థనలు మనకెందుకు? మన బ్రతుకు కదా మనకు ముందుకు ప్రధానం. నువ్వు నేను సంతోషంగా బ్రతకాలి కదా. ఆ బ్రతుకే ప్రమాదంలో పడిన తర్వాత ఈ దేవుడు ఎందుకు, ఏ దేవుడు ఎందుకు మనకు? అంతే కదా, అంతే. అందుకే యేసయ్య ఎప్పుడు కూడా ఆయన బోధనల్లో ఎప్పుడు ఆయన మనలాగా బోధించాల ప్రభు. పనికి మాలిన బోధనలు చేయలేదు ప్రభు. విత్తనం గురించి మాట్లాడాడు, పొలాల గురించి మాట్లాడాడు, రైతుల గురించి మాట్లాడాడు ప్రభు. మనలాగా వాక్యం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాం మనం. అద్భుతకారుడు అంటాం మనం. స్వస్థత ఇస్తాడని మనం మాట్లావు. ప్రభు ఎప్పుడు అలా చెప్పలా. విత్తనం, రైతు, కొండలు, రాళ్ళు, రప్పలు, వాటి గురించి మాట్లాడు ప్రభు. వ్యవసాయం అంటాడు, ద్రాక్ష తోట అంటాడు, జీవాహారం అంటాడు, వీటి గురించి మాట్లాడు ప్రభు. ఒక సామాన్య మనిషికి అవసరమైనటువంటి విషయాల గురించి ప్రభు మాట్లాడి బోధిస్తే బాగా బ్రతకాలి అని చెప్పి ఒక రకమైన చైతన్యాన్ని కల్పిస్తే మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఈ రోజున మతం అని చెప్పి, దేవుడు అని చెప్పి, గుళ్ళు గోపురాలు అని చెప్పి ఎవడికి వాడు కట్టేసుకొని వాడిని రానివ్వక, వాడి దగ్గరికి మనం పోక, వాడి గురించి మనం బోధించి తప్పుగా, వాడు కరెక్ట్ కాదని మనం చెప్పి, మనం కరెక్ట్ కాదని వాడు చెప్పి ఈ రోజున ఇక్కడికి వచ్చేసాం. ఈ రోజున ఈ స్థితికి వచ్చాం మనం. ఎన్ని గుళ్ళు ఉన్నాయి మనకు, ఎన్ని గోపురాలు ప్రపంచంలో, మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, ఈ చీరాల వేటపాలెంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం భగవంతుని వైపు మనం వెళ్ళడం లేదు. పరలోక రాజ్యం వైపు, దైవరాజ్యం వైపు మనం పోవడం లేదు వాస్తవానికి. ఈ రోజున వాక్యంలో ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్న పరలోక రాజ్యం అంటే ఒక మంచి విత్తనం. పరలోక రాజ్యం అంటే చిన్న విత్తనం. పరలోక రాజ్యం అంటే ఇదిగో ఆ పులి పెట్టిన పిండి. పోలికలు చూడండి ప్రభు, పోలికలు. మంచి ఆలోచన, మంచితనం, గుణం, సద్గుణం, ఇది పరలోక రాజ్యం. అలాంటివి ఉన్న చోటే పరలోక రాజ్యం, దైవరాజ్యము. కాబట్టి సోదరి సోదరులారా, మనం క్రైస్తవులం. యేసుక్రీస్తుని మనం అనుసరిస్తాం. ఈ అనుసరించే క్రమంలో మనం నలుగురికి చాటి చెప్పాల్సింది ఏమిటి అంటే, ఇదిగోరా నేను క్రైస్తవుణ్ణి, నాలో ఈ మంచితనం ఉంది, చూపించు. మంచితనం ఉంటే నీకు చూపించు. నాలో ఇదిగో ఈ మంచి నాకు కనబడాల, నీలో ఉండే మంచి. అప్పుడు ఓహో వీళ్ళు పద్ధతిగా ఉంటారా అనిపిస్తుంది. ఈరోజు మనం పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనం అందరికీ చాటి చెప్పాల్సింది, మనలో మంచి ఉంటే చెప్పాలి, లేదంటే ఊరకుండాలి. బోధించేదానికి లేదు, బోధించకూడదు. మనం బైబిల్ని పట్టుకొని బైబిల్ని బోధించేదానికి లేదు. నీలో ఏదైనా మంచుంటే చెప్పు, లేదా నాలో ఏదైనా మంచుంటే చెప్పాలి. విమర్శించేదానికి లేదు, ఇంకొకరిని విమర్శించేదానికి లేదు, ఎత్తి చూపేదానికి లేదు, విధానాలను ఎత్తి చూపేదానికి లేదు. ముఖ్యంగా ఈ దైవీకమైన విషయాలకు సంబంధించి నా దేవుడు గొప్ప అనేదానికి లేదు. నీ దేవుడేం గొప్ప కాదు. నీ దేవుడు గొప్ప అయితే నీకు ఇంకా పెంకుటిల్లు ఎందుకు ఉంటుంది? భవనం కాదు నీకు ఉండాలా? నీ దేవుడు గొప్ప అయితే నీకు జబ్బు ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. నీ దేవుడు గొప్ప అయితే నువ్వెందుకు చస్తున్నావు? నువ్వు సావకూడదు కదా.
కాబట్టి ఈ మాటలు మనం మాట్లాడకూడదు. నా దేవుడు గొప్ప, అది నువ్వు చెప్పాలా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా గొప్పవాడైతే వాడు గొప్పవాడే. కాబట్టి ఈ మాటలు కాదు మనం చెప్పాల్సింది. నీ దేవుడు గొప్పవాడైనప్పుడు నీలోని గొప్పతనం ఏదైనా ఉంటే చూపించు. ఏముంది నీ గొప్పతనం? నలుగురికి సాయం చేస్తున్నావా? నలుగురికి మంచి కోరుతున్నావా? చూపించు. కాబట్టి ఈ మాటలే మన నోటి నుంచి రాకూడదు. నా దేవుడు గొప్ప, ఏం గొప్ప కాదు. కాబట్టి ఈ గ్రహింపు చాలా ముఖ్యం. గ్రహింపు చాలా ముఖ్యం. క్రైస్తవులుగా మనం ఇవన్నీ నేర్చుకో. అందుకే యేసు ప్రభు దైవరాజ్యాన్ని చూడండి, పులిసిన పిండితో పోల్చాడు, తోడుతో పోల్చాడు పులిసిన పిండిని. దైవరాజ్యాన్ని విత్తనంతో పోల్చాడు, దైవరాజ్యాన్ని ఆయన ఆవగింజతో పోల్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, గ్రహింపుతో మనం వెళ్దాం. మంచిగా సంతోషంగా నలుగురితో అందరితో మనం సమాధానంతో శాంతితో బ్రతకాల. మన ఊరిలో అందరితో మనం బాగా బ్రతకాల, విభేదాలు లేకుండా బ్రతకాల. ఇదే దైవరాజ్యం.